రీసెంట్ టైమ్స్లో చాలా మంది స్టార్ట్అప్ ఫౌండర్స్తో అయితే మాట్లాడటం అయితే జరిగింది. అంటే యాడ్స్ ద్వారా వచ్చే లీడ్స్ కానివ్వండి, ఇంకా కన్సల్టేషన్ కోసం వచ్చేవాళ్ళు కానివ్వండి, ఇంకా స్ట్రాటజీ ప్రిపరేషన్ కోసం వచ్చేవాళ్ళు కానివ్వండి, ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క రెఫరెన్స్ కానివ్వండి, ఇంకా ఆబ్లిగేషన్స్ కానివ్వండి, చాలా మంది స్టార్ట్అప్ ఫౌండర్స్తో అయితే మాట్లాడారు. కానీ కొందరు స్టార్ట్అప్ ఫౌండర్స్ మాత్రం దే ఆర్ లీవింగ్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. సో ఈ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకునేటప్పుడు వాట్ డూస్ అండ్ డోంట్స్ అబౌట్ ఈ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకునే ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ శంకర్ గడ్డం. వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇట్స్ అ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. చాలా మంది మన స్టార్ట్అప్ ఫౌండర్స్లో కూడా వాళ్ళు నిజానికి కొంతమందితో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు నిజానికి చాలా దూరంగా ఉన్నారు. అది ఎలాను అంటే వాళ్ళ ఐడియాని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడియాని చాలా గొప్పగానే వాళ్ళు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఫ్యూ కేసెస్ దే ఆర్ నాట్ రివీలింగ్ అబౌట్ దేర్ ఐడియా. ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. అయితే ఇక్కడ వాళ్ళ స్టార్టప్ని ఎక్కడో ప్రజెంట్ చేస్తున్నారని దాదాపుగా ఒక 4,000 మంది 8,000 మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టార్టప్ కోసం ఎదురు చూస్తున్నారని, ఇవన్నీ కూడా చాలా ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ ఐఎమ్ ద ఇన్వెస్టర్ డెఫినెట్లీ ఐ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ దీ స్టార్టప్స్ అండి. బికాస్ నేను దాదాపుగా మోర్ దాన్ 17 to 18 years నుంచి ఈ స్టార్టప్ ఇకో సిస్టమ్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకా ఒకసారి స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ ద స్టార్ట్అప్ ఇండస్ట్రీ. ఇంతకు ముందు అసలు ఎలా జరిగింది, ఇంతకుముందు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఫండింగ్ ఎలా వచ్చేది, ఇవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. కానీ ఇంతవరకు కూడా ఎవరు ఒక ఐడియా మీద దాదాపుగా ఒక 10-15 ఇన్వెస్టర్స్ కూడా ఒక ఐడియాకి పోటీపడి ఆ ఐడియాకి మేము ఇన్వెస్ట్ చేయాలని ఎవరైనా ఇన్వెస్టర్స్ చెప్పిన దాఖలు కానీ, ఎవరైనా ఫౌండర్స్ చెప్పిన దాఖలు కానీ ఎక్కడ కూడా లేవు. ఈవెన్ టాప్ కంపెనీస్ అయినా యాపిల్, అలీబాబా, ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్ ఈరోజు కొన్ని $1 బిలియన్ చేసి ఈ కంపెనీలకి వీటికి ఎవరు కూడా ఇన్వెస్టర్స్ వీళ్ళు వెనకాల పడి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పిందే లేదు. వీళ్ళే పిచ్ డెక్ తయారు చేసుకున్నారు, నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ చూశారు, అండ్ కొందరిని వాళ్ళు మెప్పించగలిగారు, వాళ్ళు ఫండింగ్ అయితే పొందగలిగారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇటువంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి నేను చెప్పొచ్చేది అంటే, మీరు ఎదుటి వాళ్ళకి ఏమన్నా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టర్ ఎట్ ద మూమెంట్ రైట్ నౌ ఫర్ యువర్ స్టార్ట్అప్ అనుకోండి. సో నాకు మీరు ఎట్లాగానే మాట్లాడవచ్చు, కానీ మీకు మాత్రం మీరు ఫ్యాక్ట్స్ని చెప్పుకోవాలి. మీకు ఎప్పటికప్పుడు మీరు అసలు ఏంది, మీ స్ట్రెంగ్స్ ఏంది, వీక్నెసెస్ ఏంది, ఇటువంటి అన్నీ కూడా మీరు కంప్లీట్ స్వాట్ అనాలిసిస్ చేసుకొని ఇటువంటి అన్నిటికి కూడా రెక్టిఫై చేసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అది మాత్రం మీరు ఖచ్చితంగా, ఇంకా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు కాన్ఫిడెన్స్ చూపించండి. అంటే మీరు పిచ్ చేసేటప్పుడు మీరు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రెజెంటేషన్ ని మీరు ఇచ్చేస్తారు. So you will wait for them to take a call. Either they will send the email message, or if any person is there in the middle and they can convey that, to do the further process and all. So that is also the well and good. But the overconfidence in front of the investor also, ఇట్ ఈస్ నాట్ గుడ్. ఖచ్చితంగా ఇదైతే మీకు ఒక బ్యాడ్ మార్క్ అయితే ఖచ్చితంగా మీ పిచ్ డెక్ మీద పడతాం. సో దయచేసి మీరు ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ముందు కానీ చూపించొద్దు. ఇంకొకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాలాంటి ఒక స్ట్రాటజీ ప్రిపరేషన్ కానివ్వండి, ఒక కన్సల్టేషన్ పర్సన్ అయితే కానివ్వండి, లేకపోతే మీ పిచ్ డెక్ క్రియేట్ చేసే పర్సన్ అయితే కానివ్వండి, మీరు నాతో కూడా ప్రాక్టికల్గా మీరు ఉన్నట్టు మాట్లాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే సో వెన్ యూ హ్యావ్ ఏ సచ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ ఓపెన్ మైండ్ సెట్ మీకు కానీ ఉండుంటే నేను కూడా చాలా ఇన్పుట్స్ అనేది ఇవ్వగలుగుతాను. సో ఈ స్టార్టప్ ఇకో సిస్టంలో మెయిన్గా మనం చూసింది ఏంటి అంటే, ఒక్కోసారి చిన్న మాట సాయం కూడా చాలా గొప్ప హెల్ప్ అనేది జరుగుతుంది. మేము నెంబర్ ఆఫ్ పీపుల్కి మీరు ఎవరితో ఇన్వెస్టింగ్ చేయాలి, మీరు ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్తో మీరు
పిచ్ చేయాలి, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ సజెషన్స్ అయితే మేము ఇస్తూ ఉంటాం. బట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద ఓపెన్ మైండ్ సెట్ అండ్ వాళ్ళ వరకే మేము ఇలాంటి సూచనలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది మాకు ఇటువంటి సూచనలు ఇవ్వటానికి కూడా అవకాశం ఇవ్వరు, వాళ్ళ ఈ ఎగ్జాగరేటెడ్ బిహేవియర్ తోటి. ఎవరైనా కానీ దీన్ని బ్యాడ్గా తీసుకోకండి. ఇఫ్ యూ హర్ట్, ఐఎమ్ రియల్లీ సారీ, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అయితే ఇంకా కొందరు ఫౌండర్స్ మాత్రం వాళ్ళతోటి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది వాళ్ళు ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. సో వాళ్ళు అసలు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు వింటూ ఉన్నారు, ఇంకా చాలా ఇన్పుట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. నేను రీసెంట్గా 2 hours to 3 hours కాల్స్ కూడా నేను తీసుకుని ఉన్నాను. సో వాళ్ళంతా వాళ్ళ స్టార్ట్అప్ మీద అంబిషియస్గా ఉన్నారు, ఇంకా లెర్నింగ్ మోడ్లో ఉన్నారు. సో దట్ ఈస్ ద వెల్ అండ్ గుడ్ బిహేవియర్ ఫర్ ఎనీ ఎంటర్ప్రెన్యూర్. సో దే ఆర్ హ్యావింగ్ దట్ పేషెన్సీ అండ్ దే విల్ డెఫినెట్లీ one day they will achieve the success as well. Thank you so much, and if you like the video, and please do like, share and comment, and share it with your friends and well-wishers.